1,41,700 ఇంకొకటి ఏంటంటే నేను బయట ఉన్నప్పుడు నాకు కారు ఒక సెకండ్ హ్యాండ్ కారు ఉంటే చాలు అనుకున్నా. అట్లాంటి వ్యక్తులు ఇందులోకి వచ్చినాక ఒక మంచి కారు కొనాలని డిసైడ్ అయినా. ఉగాదితో 9వ తారీఖు రోజు ఒక 16 లక్షల కారు తీసుకున్నా. ఎందుకంటే కారు అనేది నా ఊహ కూడా అందదు. ఎందుకంటే బయట మా చుట్టాలలో కారు అందరికి ఉన్నప్పుడు మేము బండి మీద పోతే కొంచెం హేళన చేసేది. అట్లాంటి టైంలో నాకు ఏమనిపించేది అంటే ఒక సెకండ్ హ్యాండ్ కారు ఉంటుంది అనుకున్నా కదా, వెస్టేజ్ అవకాశం వచ్చింది అనేసి ఇందులో ఒక 16 లక్షల కారు తీసుకున్నా సార్. XL6 కారు, అది కూడా నా టీం కోసమే తీసుకున్నా. ఎందుకంటే బయట ఇప్పుడు చాలా మంది మనం పర్సనల్ గా కొనుక్కుంటాం, కానీ ఇందులో కారు తీసుకున్నప్పుడు నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే చాలా మంది వచ్చి మనం అప్రిషియేట్ చేస్తారు. బయట చేస్తారా, బయట కారు తీసుకుంటే వీడు ఎందుకు తీసుకుంటారని ఫుల్ ఉంటుంది. అంటే ఇంకెందుకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం కావట్లేదు. నేను ఏ ఇండస్ట్రీ లేదు సార్, ఏ PhD చదవలేదు, ఏ కాలేజ్ నెట్ కూడా తెలియదు. గవర్నమెంట్ స్కూల్ కూడా అమ్మ లేకపోవడం, వేరే అమ్మ దగ్గర ఉన్న చదువు తల్లి ఆమె దగ్గర ఉంటే 4 రోజులకు 2 రోజులు పంపించేది, 2 రోజులు కూడా దగ్గరనే ఉండేది. అటువంటి లైఫ్ నుంచి కార్ అనేది ఇప్పటికీ నేను తీసుకున్న 6 నెలలు అవుతుంది. కానీ ఇంటి ముందు కార్ పెడితే మా సార్ ఓనర్ గారు తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడైనా పోయినప్పుడు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చే వ్యక్తి. అటువంటిది ఇప్పటికే మళ్ళీ చేస్తాడేమో కార్ తీసుకుపోయి అన్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ నాకు కారంటే నాకు నమ్మకం ధైర్యలేదు. అటువంటి లైఫ్ వెస్టేజ్ నాకు ఇచ్చింది. నాకు ఇప్పుడు ఏ దాన్ని సాగు దినాలు పెళ్లి ఎప్పటికీ వెళ్ళాలనిపించట్లేదు. ఎవరు కూడా అక్కడ మాట్లాడతలేదు దేనికి వస్తలేదని. ఎవ్వరు రాకపోయినా నా బిడ్డ తెలియ కానీ, నా కొడుకు కానీ, నాకు కానీ నా వెస్టేజ్ ఫ్యామిలీ ఉంది. ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెంగా డబ్బు కూడా